ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ షిరిడి సాయి గురుగీతిక 15వ భాగం. శ్రీ సాయి చరణం మాకిక శరణం. మనిషి కూడా ఇప్పుడు అరణ్యం లాంటి ప్రపంచంలో లేడికూడలా చిక్కుకుపోతున్నాడు. దారి తెన్ను తెలియక దిక్కులు చూస్తున్నాడు. మృగాల్లాంటి అపాయాలు, దట్టమైన పొదల వంటి సమస్యలు మనిషి చుట్టూ సాలెగూటిలా అల్లుకుంటున్నాయి. ఇలాంటి సమయంలోనే సేదతీర్చి దరిచేర్చే సద్గురు చేయూత కావాలి. మంచి మార్గంలో నడిపించే, మనోవికాసాన్ని కలిగించే బోధనలు కావాలి. అలసిన మనసుకు స్వాంతన కలిగించే ఓదార్పు కావాలి. అదృష్టవశాత్తు మన గురువు, సమర్థ సద్గురువు శ్రీ సాయినాథుడు తనను నమ్ముకున్న వారిని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉంటారు. అందుకు ప్రతిగా బాబా మన నుంచి 2 లక్షణాలను దక్షిణగా కోరుతున్నారు. అవి శ్రద్ధ, ఓపిక. అవి ఆధ్యాత్మిక పరమైనవే కాదు, మనోవికాసం కలిగించే, జీవితంలో ఉన్నతికి చేర్చుకోవడానికి అవసరమయ్యే నిచ్చెనలుగా కూడా. వాటిని ఎవరైతే అలవర్చుకుంటారో వారు వ్యక్తిత్వ వికాసం సంపన్నమవుతుంది. పరిపూర్ణ వైరాగ్యం, సంపూర్ణ జ్ఞానం, అపారమైన కారుణ్యం ముప్పేటలా అల్లుకున్న దివ్యమూర్తి శ్రీ సాయి. శ్రీ సాయి తత్వం నిండా అపారమైన మానవత్వం నిండి ఉంది. దానిని అనుసరిస్తే మంచి పురోగతి ఉంటుంది. బాబా బోధనల్ని ఆచరిస్తే సంపూర్ణ జ్ఞాన వికాసం కలుగుతుంది. చాలా బాబావారు తన మహిమలను, మానవత్వాన్ని అద్దారు. దక్షిణ ద్వారా ధాతృత్వాన్ని నేర్పారు. ఆడంబరాల మధ్య ఉంటూ కూడా వాటికి అతీతంగా ఎలా ఉండాలో ఆలోచించి ఆచరించి చూపారు. భిన్న వైరుధ్యాల మధ్య ఏకత్వమే సాయితత్వం. తనను నమ్ముకున్న భక్తుల్ని వెన్నంటి ఉండి తప్పుల్ని కాచి వారిని సక్రమ మార్గంలో నడిపించడానికే తన అవతార కాలాన్ని మొత్తం త్యాగం చేసిన మహిమాన్వితుడు శ్రీ సాయినాథుడు. తన బోధనల ద్వారా సాధన మార్గంలో భక్తుల్ని ఒక్కొక్క మెట్టే ఎక్కించిన అద్వితీయ అవతార పురుషుడు శ్రీ సాయినాథుడు. అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు. బాబా చూపిన బాటలో నడిచి జ్ఞాన వికాసాన్ని పొందుదాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.